హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలాంటి పప్పు నానపెట్టకుండా, ఎలాంటి పిండితో పని లేకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చిటికలో ఇలా చేసేయండి. పిల్లలకైతే చాలా హెల్దీ రెసిపీ. పిల్లలనే కాదు, పెద్దలకు కూడా అంతే. చాలా అంటే చాలా హెల్దీ, కలర్ఫుల్గా కూడా ఉండిద్ది అనమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని అందులోకి ఒక కప్పు మజ్జిగ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులు ఏంటంటే డైరెక్ట్ ఇలా వేయకుండా వీటిని కొంచెం ఒక 2 టైమ్స్ వాష్ చేసి అప్పుడు అటుకుల్ని మజ్జిగలోకి యాడ్ చేసుకోండి. అప్పుడు అటుకుల్లో ఉండే మెస్సీ అంతా పోయి అటుకులు శుభ్రం అవుతాయి అన్నమాట. సో అందుకని ఒకసారి కానీ 2 సార్లు కానీ వాటర్లో మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్లో ఓట్స్ ఉంటే ఓట్స్ యాడ్ చేసుకోండి. తెలుసు కదా అందరికీ, ఓట్స్ అంటే హెల్త్కి చాలా మంచిది. ఓట్స్ వల్ల చాలా యూజెసే ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ అటుకులు ప్లస్ ఓట్స్ 2 యాడ్ చేశాను. ఈ రెసిపీలోకి ఓట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఓట్స్ ఉంటేనే ఈ రెసిపీ చేసుకోండి. అటుకుల ప్లేస్లో మీరు సుజీ రవ్వ కూడా వాడొచ్చు అనమాట. ఉప్మా రవ్వ ఉండిద్ది కదా, సో దాన్ని అయినా యూజ్ చేయొచ్చు. ఇంట్లో అటుకులు లేవు అనుకుంటే. సో అటుకులు ఓట్స్ 2 యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా మజ్జిగంతా అబ్జర్వ్ చేసుకొని గట్టిగా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు చేతితోటి అటుకులు ఓట్స్ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అటుకులు ఓట్స్ మిశ్రమం మొత్తం మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే గట్టిగా ఉండిద్ది కాబట్టి వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. దోసపిండి ఎలా పట్టుకుంటామో సేమ్ అలానే మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఉంటే సరిపోయిద్దన్నమాట. కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలి. వాటర్గా ఉంటే పునుగులు అనేవి రావన్నమాట, గుంత పునుగులు అనేవి సరిగ్గా. సో అదొక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గరిటెతోటి ఒకసారి తిప్పుకోండి. చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా అలాంటిది ఏం అవసరం లేదనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి వంట సోడా వేయకుండా. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, కరివేపాకు ఈ 4 యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాదు, బీట్రూట్ తురుము ఏదైనా సరే వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే లేవు, అందుకని నేను క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ రెసిపీలో ఆనియన్స్ అయితే అస్సలు వేయట్లేదు. ఎందుకంటే సాటర్డే మేము ఆనియన్స్ తినము. సో అందుకని ఆనియన్స్ అయితే నేను స్కిప్ చేశాను. మీకు నచ్చితే మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు. సో మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గా ఉంటే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూను వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకో. గుంత పునుగుల ప్యాన్ ఉంటే గుంత పునుగుల ప్యాన్ పెట్టుకొని అందులోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా కొంచెం కొంచెంగా గుంత పునుగుల ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా స్లోగా తిప్పుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోయిద్ది అనమాట. ఈ పక్క కూడా అంతే, జస్ట్ 1 మినిట్ కాల్చుకుంటే సరిపోయిద్ది. దీనికి టైం ఎక్కువ పట్టదనమాట. ఈ రెసిపీకి మనము ఓట్స్ ప్లస్ అటుకులు వేస్తున్నాం కాబట్టి త్వరగానే కుక్ అవుతాయి. సో 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గుంత పునుగులు కొంచెం క్రంచీగా రావాలి అంటే 2 టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి, క్రంచీగా వస్తాయి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట. మిగతా వాయి కూడా అలానే వేసుకోండి. 2 వైపులా ఎర్రగా కలుచుకోండి. జస్ట్ 2 మినిట్స్ కల్లా మంచిగా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇంకా లాస్ట్లో ఒక వాయు ఉందనంగా మేము కొంచెం ఎల్లో గుంత పునుగులు చేసుకుందామని కొంచెం నేను పసుపు వేసి ఇలా కలిపాను ఎల్లో కలర్లో. మా సైడ్ గుంత పునుగులు అంటే ఇలా ఎల్లో కలర్లోనే ఉంటాయి. కాకపోతే పిల్లలు అంత ఇష్టంగా తినరు, అందుకనే పిల్లలకేమో ఫస్ట్ వాయి అలా వేసాము. లాస్ట్లో మేము ఇలా కొంచెం పసుపు వేసుకొని ఎల్లో కలర్ గుంత పునుగులు అయితే రెడీ చేసుకున్నాము. సో చూసారు కదా, హెల్తీ అండ్ గుంత పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి.
దీనికోసం పప్పు నానపెట్టే పని లేదు. ఎక్కువ కష్టపడకుండా సింపుల్‌గా జస్ట్ 10 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిద్ది. ఇది బ్రేక్‌ఫాస్ట్ అయినా ప్లస్ ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఎలా అయినా సరే చాలా అంటే చాలా బావుండిద్ది. చాలా హెల్తీ అనమాట ఇది. దీంట్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. అది కూడా రోట్లో దంచిన పల్లీ చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది. సో, పిల్లల కోసం రోటి పచ్చడి ప్లస్ పెరుగు చట్నీ చేశాను. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. గుంత పునుగులు చేసినప్పుడు కంపల్సరీగా పెరుగు చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి మా పిల్లలకైతే. ఇంకెందుకు లేటు పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ అడిగినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ చేసినా ఈ రెసిపీ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. దోస, ఇడ్లీ, పూరి ఇలాంటివి తిని బోర్ కొట్టిందా ఒక్కసారి ఈ కాంబినేషన్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నేను చెప్పడం కాదు మీరే అంటారు. సో, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.